బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ సిరీస్ ద్వారా మేము విస్తృత శ్రేణి చట్టపరమైన అంశాలను విశ్లేషిస్తాము, వాటిని సరళమైన, చర్య తీసుకోదగిన అంతర్దృష్టులుగా విభజిస్తాము. చట్టం మరియు సమాజంపై దాని ప్రభావం గురించి విమర్శనాత్మకంగా ఆలోచించేలా వీక్షకులను ప్రోత్సహిస్తూ ఆలోచింపజేసేలా మరియు సమాచారం అందించేలా వీడియోలు రూపొందించబడ్డాయి. మనం మరొక ఐపీసీ 1860 సెక్షన్లోకి మారుదాం. ఇక్కడ మనం మనల్ని నియంత్రించే మరియు రక్షించే చట్టాలపై లోతుగా తెలుసుకుందాము. భారతీయ శిక్షాస్మృతి 1860 ఐపీసీ 1860 లోని సెక్షన్ 73 ఒంటరి నిర్బంధం అనే భావనకు సంబంధించినది. ఖైదీని ఏదైనా మానవ సంబంధం నుండి వేరుచేయడం తరచుగా శిక్షార్హమైన చర్యగా ఉండే ఒక రకమైన జైలు శిక్ష. ఈ విభాగం ఏకాంత నిర్బంధాన్ని విధించే వ్యవధిని పరిమితం చేస్తుంది మరియు దాని ఉపయోగం కోసం నిబంధనలను అందిస్తుంది. ఐపీసీ సెక్షన్ 73 ఇలా పేర్కొంది: ఏకాంత నిర్బంధమే వ్యక్తికైనా జీవిత ఖైదు లేదా 3 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష విధించబడినప్పుడు శిక్షను విధించిన న్యాయస్థానం నేరస్థుడిని జైలులో ఏదైనా భాగం లేదా కొంత భాగాన్ని ఏకాంత నిర్బంధంలో ఉంచాలని ఆదేశించవచ్చు. కింది స్కేల్ ప్రకారం అతనికి మొత్తం 3 నెలలకు మించకుండా శిక్ష విధించబడుతుంది. అంటే జైలు శిక్ష 6 నెలలకు మించకుండా ఉంటే 1 నెలకు మించకూడదు. ఒకవేళ 2 నెలలకు మించకూడదు, జైలు శిక్ష 6 నెలలకు మించదు మరియు 1 సంవత్సరానికి మించకూడదు. జైలు శిక్ష 1 సంవత్సరానికి మించి ఉంటే 3 నెలలకు మించకూడదు. వివరణాత్మక వివరణ 1. ఏకాంత నిర్బంధాన్ని సందర్భానుసారం చేయడం. జైలు వ్యవస్థలో అత్యంత కఠినమైన శిక్షల్లో ఏకాంత నిర్బంధం ఒకటి. ఇది ఖైదీలను ఇతర ఖైదీల నుండి వేరుచేయబడిన ఏకాంత వాతావరణంలో ఉంచడం సాధారణంగా క్రమశిక్షణా చర్యగా ఉంటుంది. ఈ విభాగం ఈ రకమైన నిర్బంధాన్ని ఎప్పుడు మరియు ఎలా ఉపయోగించవచ్చనే దానిపై మార్గదర్శకాలను అందిస్తుంది. 2. దాని అప్లికేషన్ కోసం షరతులు. సెక్షన్ 73 దాని పరిధిలో ఖచ్చితమైనది. ఒక వ్యక్తికి జీవిత ఖైదు లేదా 3 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష విధించబడిన సందర్భాల్లో మాత్రమే ఇది ఏకాంత నిర్బంధాన్ని అనుమతిస్తుంది. ఈ కఠినమైన శిక్ష మరింత తీవ్రమైన నేరాలకు కేటాయించబడిందని ఇది నిర్ధారిస్తుంది. 3. నిర్మాణాత్మక వ్యవధి పరిమితులు. ఈ విభాగం ఏకాంత నిర్బంధాన్ని వర్తింపజేయగల గరిష్ట కాలాలను ఖచ్చితంగా వివరిస్తుంది. ఈ వ్యవధులు మొత్తం వాక్యం యొక్క పొడవు ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇది దామాషాని నిర్ధారిస్తుంది. 6 నెలలకు మించని వాక్యాలకు 1 నెల వరకు, 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉండే వాక్యాలకు 2 నెలల వరకు కానీ 1 సంవత్సరం కంటే ఎక్కువ కాదు. 1 సంవత్సరం దాటిన శిక్షలకు 3 నెలల వరకు. 4. కోర్టు యొక్క విచక్షణ అధికారం. ఏకాంత నిర్బంధం స్వయంచాలకంగా జరగదు. ఇది శిక్ష విధించే న్యాయస్థానం యొక్క విచక్షణ అధికారంలో ఉంది. ఇది ప్రతి కేసు యొక్క ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకుని న్యాయమైన ఉపయోగాన్ని నిర్ధారిస్తుంది. 5. ఖైదీల హక్కులను పరిరక్షించడం. కొన్ని సందర్భాల్లో కఠినమైన చర్యల ఆవశ్యకతను గుర్తిస్తూనే సెక్షన్ 73 ఏకాంత నిర్బంధ కాల వ్యవధిని పరిమితం చేయడం ద్వారా ఖైదీ హక్కులను కూడా పరిరక్షిస్తుంది. ఈ సంతులనం క్రమశిక్షణ మరియు క్రమాన్ని కొనసాగించేటప్పుడు అనవసరమైన క్రూరత్వం ఉండదని నిర్ధారిస్తుంది. 6. మానసిక చిక్కులు. ఏకాంత నిర్బంధం ఖైదీలపై గణనీయమైన మానసిక ప్రభావాలను చూపుతుంది. ఈ విభాగంలో అందించబడిన మార్గదర్శకాలు నేరం యొక్క గురుత్వాకర్షణ మరియు శిక్ష యొక్క మానవ చిక్కులు రెండింటినీ పరిగణించే శిక్షకు సూక్ష్మమైన విధానాన్ని ప్రతిబింబిస్తూ పరిమితులను నిర్ణయించడం ద్వారా సంభావ్య హానిని గుర్తిస్తాయి. 7. అనుపాతతను సమర్థించడం. సెక్షన్ 73 యొక్క సారాంశం దామాషా సూత్రంలో పాతుకుపోయింది. మొత్తం వాక్యం ఆధారంగా ఏకాంత నిర్బంధ వ్యవధిని స్కేల్ చేయడం ద్వారా శిక్ష నేరానికి అనులోమానుపాతంలో ఉండేలా నిబంధన నిర్ధారిస్తుంది.
8 బ్యాలెన్సింగ్ ఆర్డర్ మరియు రైట్స్. సెక్షన్ 73 ఖైదీల ప్రాథమిక హక్కులతో జైలు సౌకర్యాలలో క్రమాన్ని మరియు క్రమశిక్షణను నిర్వహించవలసిన అవసరాన్ని నేర్పుగా సమతుల్యం చేస్తుంది. తీవ్రమైన నేరాల కోసం కఠినమైన చర్యలు ఉపయోగించవచ్చని ఇది నిర్ధారిస్తుంది. అవి న్యాయంగా మరియు నిర్వచించబడిన పరిమితుల్లో ఉపయోగించబడతాయి. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 73 శిక్షకు సంతులిత విధానానికి కోడ్ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఏకాంత నిర్బంధాన్ని ఉపయోగించడం కోసం నిర్మాణాత్మక మార్గదర్శకాలను అందించడం ద్వారా ఖైదీల హక్కులు మరియు శ్రేయస్సును కాపాడుతూ నేరం యొక్క తీవ్రతను ప్రతిబింబిస్తూ ఈ కఠినమైన శిక్షను న్యాయబద్ధంగా అమలు చేసేలా నిర్ధారిస్తుంది. వ్యక్తిగత హక్కుల పట్ల కరుణ మరియు గౌరవంతో క్రమశిక్షణ మరియు న్యాయం యొక్క ఆవశ్యకతలను సమతుల్యం చేయడానికి ప్రయత్నించే ఐపీసీ యొక్క విస్తృతమైన తత్వశాస్త్రానికి ఈ విభాగం నిదర్శనంగా నిలుస్తుంది. శిక్షా విధానం దాని కఠినమైన చర్యలలో కూడా న్యాయమైన మరియు మానవత్వం యొక్క సూత్రాలలో పాతుకుపోయిందని నిర్ధారిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. प्रत्येक को वास्तविक जीवन के उदाहरणों और समझने में आसान स्पष्टीकरण के साथ प्रस्तुत किया गया है. ऐसा करके हमारा लक्ष्य अपने दर्शकों को उनके जीवन के कानूनी पहलुओं को अधिक समझ और आत्मविश्वास के साथ नेविगेट करने के लिए ज्ञान प्रदान करना है, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 73 एकांत कारावास की अवधारणा से संबंधित है. कारावास का एक रूप जहां एक कैदी को किसी भी मानवीय संपर्क से अलग किया जाता है, अक्सर दंडात्मक उपाय के रूप में. यह धारा उस अवधि को सीमित करती है जिसके लिए एकांत कारावास लगाया जा सकता है और इसके उपयोग के लिए शर्तें प्रदान करता है. आईपीसी की धारा 73 में कहा गया है, एकांत कारावास जब भी किसी व्यक्ति को आजीवन कारावास या कम से कम 3 साल की अवधि के लिए कारावास की सजा सुनाई जाती है, तो सजा सुनाने वाला न्यायालय आदेश दे सकता है कि अपराधी को कारावास के किसी भी भाग या भाग के लिए एकांत कारावास में रखा जाएगा जिसके लिए उसे सजा सुनाई गई है, कुल मिलाकर 3 महीने से अधिक नहीं. निम्नलिखित पैमाने के अनुसार, अर्थात यदि कारावास की अवधि 6 महीने से अधिक नहीं होगी तो 1 महीने से अधिक नहीं होगी. यदि कारावास की अवधि 6 महीने से अधिक होगी और 1 वर्ष से अधिक नहीं होगी तो 2 महीने से अधिक नहीं होगी. यदि कारावास की अवधि 1 वर्ष से अधिक होगी तो 3 महीने से अधिक नहीं. विस्तृत विवरण. एक एकांत कारावास को प्रासंगिक बनाना. एकांत कारावास जेल प्रणाली के भीतर सजा के सबसे कठोर रूपों में से एक है. इसमें कैदियों को एकांत वातावरण में रखना शामिल है जहां उन्हें अन्य कैदियों से अलग रखा जाता है, आमतौर पर अनुशासनात्मक कार्रवाई के रूप में. यह अनुभाग इस बारे में दिशानिर्देश प्रदान करता है कि इस प्रकार के कारावास को कब और कैसे नियोजित किया जा सकता है. 2. इसके आवेदन की शर्तें. धारा 73 अपने दायरे में सटीक है. यह केवल उन मामलों में एकांत कारावास की अनुमति देता है जहां किसी व्यक्ति को कम से कम 3 साल की अवधि के लिए आजीवन कारावास या कारावास की सजा सुनाई गई हो. यह सुनिश्चित करता है कि सजा का यह गंभीर रूप अधिक गंभीर अपराधों के लिए आरक्षित है. 3. संरचित अवधि सीमाएं. यह अनुभाग सावधानीपूर्वक उन अधिकतम अवधियों की रूपरेखा प्रस्तुत करता है जिनके लिए एकांत कारावास लागू किया जा सकता है. ये अवधि समग्र वाक्य की लंबाई के आधार पर भिन्न होती है जो आनुपातिकता सुनिश्चित करती है.
6 महीने से अधिक की सजा के लिए 1 महीने तक। 6 महीने से अधिक लेकिन 1 वर्ष से अधिक की सजा के लिए 2 महीने तक। 1 वर्ष से अधिक की सजा के लिए 3 महीने तक। 4 न्यायालय की विवेकाधीन शक्ति। एकांत कारावास लगाना स्वचालित नहीं है। यह सजा सुनाने की अदालत की विवेकाधीन शक्ति के अंतर्गत है। यह प्रत्येक मामले की विशिष्टताओं को ध्यान में रखते हुए विवेकपूर्ण उपयोग सुनिश्चित करता है। 5 कैदी अधिकारों की रक्षा। कुछ मामलों में कड़े उपायों की आवश्यकता को पहचानते हुए धारा 73 एकांत कारावास की अवधि को सीमित करके कैदी के अधिकारों की भी रक्षा करती है। यह संतुलन सुनिश्चित करता है कि अनुशासन और व्यवस्था कायम रहे, कोई अनुचित क्रूरता न हो। 6 मनोवैज्ञानिक निहितार्थ। एकांत कारावास का कैदियों पर महत्वपूर्ण मनोवैज्ञानिक प्रभाव पड़ सकता है। इस खंड में दिए गए दिशानिर्देश सीमा निर्धारित करके संभावित नुकसान को स्वीकार करते हैं, जो सजा के लिए एक सूक्ष्म दृष्टिकोण को दर्शाता है जो अपराध की गंभीरता और सजा के मानवीय निहितार्थ दोनों पर विचार करता है। 7 आनुपातिकता को कायम रखना। धारा 73 का सार आनुपातिकता के सिद्धांत में निहित है। समग्र सजा के आधार पर एकांत कारावास की अवधि को मापकर प्रावधान यह सुनिश्चित करता है कि सजा अपराध के अनुपात में बनी रहे। 8 संतुलन आदेश और अधिकार। धारा 73 कैदियों के मौलिक अधिकारों के साथ जेल सुविधाओं के भीतर व्यवस्था और अनुशासन बनाए रखने की आवश्यकता को चतुराई से संतुलित करती है। यह सुनिश्चित करता है कि गंभीर अपराधों के लिए कड़े उपाय अपनाए जा सकते हैं, लेकिन उनका उपयोग विवेकपूर्ण ढंग से और निर्धारित सीमा के भीतर किया जाता है। निष्कर्ष। आईपीसी की धारा 73 सजा के प्रति संतुलित दृष्टिकोण के प्रति संहिता की प्रतिबद्धता को दर्शाती है। एकांत कारावास के उपयोग के लिए संरचित दिशानिर्देश प्रदान करके यह सुनिश्चित करता है कि सजा के इस गंभीर रूप को विवेकपूर्ण तरीके से नियोजित किया जाता है, जो कैदियों के अधिकारों और कल्याण की रक्षा करते हुए अपराध की गंभीरता को दर्शाता है। यह धारा आईपीसी के व्यापक दर्शन के प्रमाण के रूप में खड़ी है, जो व्यक्तिगत अधिकारों के लिए करुणा और सम्मान के साथ अनुशासन और न्याय की अनिवार्यताओं को संतुलित करने का प्रयास करती है। यह सुनिश्चित करती है कि दंड प्रणाली, यहाँ तक कि अपने सबसे सख्त उपायों में भी, निष्पक्षता और मानवता के सिद्धांतों पर आधारित रहे। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The videos are designed to be thought-provoking and informative, encouraging viewers to think critically about the law and its impact on society. By providing clear, concise information, we hope to empower individuals to make informed decisions and understand the legal framework that governs our daily interactions. Let's transition into another IPC where we'll dive deeper into the laws that govern and protect us. Section 73 of the Indian Penal Code, 1860, IPC 1860, pertains to the concept of solitary confinement, a form of imprisonment where an inmate is isolated from any human contact, often as a punitive measure. This section limits the duration for which solitary confinement can be imposed and provides stipulations for its use. IPC Section 73 states, solitary confinement, whenever any person is sentenced to imprisonment for life or to imprisonment for a term of not less than 3 years, the court passing the sentence may order that the offender shall be kept in solitary confinement for any portion or portions of the imprisonment to which he is sentenced, not exceeding 3 months in the whole. According to the following scale, that is to say,
Underscore a time not exceeding 1 month if the term of the imprisonment shall not exceed 6 months, a time not exceeding 2 months if the term of the imprisonment shall exceed 6 months and shall not exceed 1 year, a time not exceeding 3 months if the term of the imprisonment shall exceed 1 year. Elaborated description. 1. Contextualizing solitary confinement. Solitary confinement is one of the most stringent forms of punishment within a prison system. It involves placing prisoners in a secluded environment where they are isolated from other inmates, typically as a disciplinary action. This section offers guidelines on when and how this form of confinement can be employed. 2. Conditions for its application. Section 73 is precise in its scope. It allows for solitary confinement only in cases where an individual has been sentenced to life imprisonment or imprisonment for a term not less than 3 years. This ensures that this severe form of punishment is reserved for more serious offenses. 3. Structured duration limits. The section meticulously outlines the maximum periods for which solitary confinement can be applied. These durations vary based on the length of the overall sentence, ensuring proportionality. Underscore up to 1 month for sentences not exceeding 6 months. Underscore up to 2 months for sentences longer than 6 months, but not more than 1 year. Underscore up to 3 months for sentences that exceed 1 year. 4. Discretionary power of the court. The imposition of solitary confinement is not automatic. It's within the discretionary power of the court passing the sentence. This ensures judicious use, taking into account the specifics of each case. 5. Protecting inmate rights. While recognizing the necessity of stringent measures in certain cases, Section 73 also protects inmate rights by capping the duration of solitary confinement. This balance ensures that while discipline and order are maintained, there's no undue cruelty. 6. Psychological implications. Solitary confinement can have significant psychological impacts on inmates. The guidelines provided in this section acknowledge the potential harms by setting limits, reflecting a nuanced approach to punishment that considers both the crime's gravity and the punishment's human implications. 7. Upholding proportionality. The essence of Section 73 is rooted in the principle of proportionality. By scaling the solitary confinement duration based on the overall sentence, the provision ensures that the punishment remains proportionate to the crime. 8. Balancing order and rights. Section 73 deftly balances the need for maintaining order and discipline within prison facilities with the fundamental rights of inmates. It ensures that while stringent measures can be employed for serious offenses, they are used judiciously and within defined limits. Conclusion. Section 73 of the IPC showcases the Code's commitment to a balanced approach to punishment. By providing structured guidelines for the use of solitary confinement, it ensures that this severe form of punishment is employed judiciously, reflecting the gravity of the offense while safeguarding the rights and well-being of inmates. The section stands as a testament to the IPC's overarching philosophy, which seeks to balance the imperatives of discipline and justice with compassion and respect for individual rights, ensuring that the penal system, even in its strictest measures, remains rooted in principles of fairness and humanity. If we are responsible, the future will be good for the future generations.